జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. నీ కోటలు బద్దల కొడతా, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాని, పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో టౌన్లో ఉన్న వార్డులో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన ఎజెండాని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ కూడా జనసేన పార్టీ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజలకు జనసేన పార్టీ తరపున నిలబడి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ తరపున నిలబడి వాళ్ళకి సేవలు అందిస్తూ గత 3 సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన మచిలీపట్నం నియోజకవర్గం ఈరోజు స్థానిక పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి పొట్లపాలెం గ్రామంలో వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ తరపున జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ వాళ్ళకి తెలియపరుస్తూ, ఇక్కడ చాలామంది కూడా తెలియని పరిస్థితి, వీళ్ళ సమస్యలు ఎవరు కూడా ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో కానీ పట్టించుకోలేని పరిస్థితి. మళ్ళీ ఇవాళ మనం ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా జనసేన పార్టీ తరపున ఈరోజు వచ్చి మరి ఎలక్షన్స్ ముందు కాకుండా ఎలక్షన్స్ అయ్యాక కూడా మన గవర్నమెంట్లో ఉన్నాక కూడా గవర్నమెంట్లో ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలు అనేవాళ్ళు మన దగ్గర రాకూడదండి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. జనసేన పార్టీ యొక్క ఎజెండా ఒకటి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యకి తగిన విధంగా చర్యలు తీసుకుని వాళ్ళకి అది రిజాల్యూషన్ చేసే విధంగా జనసేన పార్టీ ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక పొట్లపాలెం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు చాలామందికి పెన్షన్ కూడా అందలేని పరిస్థితి, అంటే పెన్షన్ ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళు ఇవ్వలేని పరిస్థితి, 2-3 కుటుంబాలు ఉన్నా కనీసం సంక్షేమం కూడా అందించలేని రీసెంట్ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు నేను మాట ఇవ్వడం జరిగింది, పెన్షన్ కూడా పెట్టిస్తాం, పని చేస్తాం, మీకోసమే మేము వచ్చామని చెప్పి అండగా నిలబడి వాళ్ళ పర్యటనలో ఒక పెద్ద ఆయనకి పెద్దావిడికి కనీసం కుటుంబం ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి ఇవాళ జనసేన పార్టీ తరపున ఆర్థిక సహాయం, అదేవిధంగా కొంత అమౌంట్, అదేవిధంగా సరుకులు అన్నీ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి ఈ నెల నుంచి ఒక ఆదర్శంగా సపోర్ట్గా, మరి ఈ గవర్నమెంట్ కూడా నిలబడలేని స్థితిలో ఉన్న కుటుంబానికి ఈరోజు జనసేన పార్టీ తరపున అండగా నిలబడాలి అని చెప్పి మేము వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఆర్థికంగా కానీ లేకపోతే ఏదన్నా సమస్య ఆరోగ్యశ్రీ అందకపోయినా సరే ఆరోగ్యశ్రీ పథకం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసి వాళ్ళకి భరోసానిచ్చాం జనసేన పార్టీ తరపున. ఇవాళ జనసేన పార్టీ ఎలక్షన్ అయిపోయాక కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా మరి పార్టీ ప్రజల కోసం మేము వెళ్ళాలని చెప్పి ఈ గ్రామంలో ఇవాళ పర్యటించడం జరిగింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్య వినగానే మరి ఈరోజు ఆర్థిక సాయం అందించాం, అదేవిధంగా వాళ్ళకి సరుకులు కానీ, అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజలకి గ్రామాలు కూడా ఎటువంటి విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి, ఎదువిధ విధంగా డెవలప్మెంట్ వేలో నడిపించాలి అనే విధంగా మరి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక్కడ నేను ఒకటే కోరుకునేది, జనసేన పార్టీ మీ అందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉంటుంది, అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు వచ్చి గ్రామంలో తిరిగామంటే ఓట్లు అయిపోయినాయి, ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి, మరి సమస్యలు పట్టించుకుని ఇప్పుడు తెలుసుకుని ప్రజలు మా దగ్గర కాదు మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండాను తీసుకెళ్తూ ఈరోజు పొట్లపాలెం గ్రామంలో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, అది కూడా రాబోయే రోజుల్లో తీరుస్తామని ఆ గ్రామం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని వాళ్ళల్లో జనసేన పార్టీ తరపున కల్పించడం జరిగింది. అది గొప్ప విషయం, ఏ గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితి ఇది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ మెజారిటీగా గెలిచారు. భగవంతుడి ఆశీస్సులు, మీ ప్రజల యొక్క దీవెనలు, ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క ఓటు రూపంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో మేము మీకు ఏం చేయాలి, మీరు మాకు చేశారు, ప్రజలకు మేము ఏం చేయాలి అనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పోరాడుతూ ముందుకెళ్ళి సమస్యల్ని దాన్ని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ నిలుస్తుందని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, వాళ్ళ విద్యార్థులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళందరికీ సమస్యలు ఎక్కడున్నా సరే తీర్చుకునే పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో అతి బలంగా రాబోయే రోజుల్లో కూడా నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ కుటుంబాలకి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా భరోసానిస్తూ, మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం ఓటేసాం, మన బాధ్యతగా మన పని
సక్రమంగా నిర్వహించుకున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా నేను మళ్ళీ గ్రామంలోకి వస్తా, నేను చెప్పాను ఆల్రెడీ. మీకు ఏ సమస్య ఉన్నా ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసుకోండి. దాని సమస్య తగ్గట్టు మనం రిజల్యూషన్ చేసుకుంటా గ్రామాల్లో కూడా ముందుకు జనసేన పార్టీని తీసుకెళ్తూ జనసేన పార్టీని బతికిస్తూ అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ గ్రామ అభివృద్ధి పరంగా కానీ లేకపోతే మచిలీపట్నం టౌన్లో ఉన్న వార్డుల్లో కానీ పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు నిలబడుతూ వాళ్ళ యొక్క మరి వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్ని గ్రహిస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఎప్పుడు కూడా పార్టీ మేము అండగా నిలబడితే 100% వర్క్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటామని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు, ఎన్నో సేవలు. మరి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాము అని అంటే ప్రజల యొక్క పెట్టిన ఆ యొక్క అనుభూతి అది ఒకటి ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళ ₹1 ఇచ్చినా వేరే పార్టీ వాళ్ళు వచ్చి రూపాయి ఇచ్చినా కూడా దానికి ఆశపడకుండా నీతిగా నిజమైన నాయకుడికి ఓటేయాలని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన పరిస్థితి. మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి దీవెనలు ఇలాగే ఉండాలి. మీ గ్రామంలోకి మళ్ళీ తిరుగుతా మీ సమస్యలన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏ సమస్య ఉంది, ఎలా వెళ్ళాలి, ఎవరిని కన్సర్న్ అవ్వాలి, దానికి తగిన విధంగా జనసేన పార్టీ ముందుకు అడుగులేస్తుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తీర్చుకునే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా పంచాయతీ శాఖ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చారు. ఆ పంచాయతీ నిధులన్నీ కూడా ఎటువంటి విధంగా వెళ్లకుండా డైరెక్ట్గా మీ పంచాయతీకి వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణించి రాబోయే రోజుల్లో గ్రామాలను ఎలా డెవలప్ చేయాలి, జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజలకు ఎలా అండగా నిలబడాలి. ఇక్కడ పదవి కన్నా పని అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జనసేన పార్టీ తరఫున వాళ్ళు వచ్చి నిలబడ్డానంటే పదవి అనే కాదు, పని చేయాలి, ప్రజలకు అండగా ఉండాలి, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని వెళ్ళి వాళ్ళకి భరోసాగా ప్రజలకు పనిచేసే విధంగా జనసేన పార్టీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మరి పొట్లపాలెం గ్రామస్తులకి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మా బాబాయ్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కొజ్జిలిపేట జన సైనికులకి అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి మరి హౌసింగ్ బోర్డు అదేవిధంగా 3 స్తంభాల సెంటర్ నుంచి వచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరపు నుంచి మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమం ఇంకా మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో జనసేన పార్టీని ముందుకు మచిలీపట్నం నియోజకవర్గంలో నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున జనసేన పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాము. జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. చెప్పండి సమస్యలైనా జనసేన పార్టీ తరఫున ఊళ్ళో చేయాలనేది వచ్చింది. మచిలీపట్నం చాలా చేస్తున్నాను పార్టీ కోసం. ఆ నాయకుడు గెలవాలి, గెలిపించుకున్నాం. ఇంకా గెలిచాక కూడా ఇంకా సీరియస్గా మనం వర్క్ చేస్తే బాగుంటుంది జనసేన పార్టీ. అవునవును, ఎంటైర్ స్టేట్ అవును చాలా భారీ మెజారిటీ. ఓకేనా, మనం ఇంకా సీరియస్గా పని చేయాలని చెప్పి ప్రజల్లో ఇవాళ ఎలక్షన్లు అయిపోయినా వచ్చాం. వాసు ఓకేనా, సరే అవునమ్మా చెప్పండి, చేసి పెడతాం. డబ్బులు చాలా చేస్తున్నాడు. మా అమ్మగారు ఈ తల్లిదండ్రులు అని తెలియదు నాకు యాక్చువల్గా. ఓకే 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 అదే జనసేన పార్టీ
ఇక్కడ బాబాయ్ దగ్గర నేను ఈ నెంబర్ తీసుకుంటా బాబాయ్ దగ్గర. నేను చేపిస్తాను బాబాయ్ దగ్గర నెంబర్ ఉంది నాకు. తీసుకుని ఏం కావాలో అవన్నీ మొన్న వచ్చాను కార్డు లేదని చెప్తే తెచ్చుకుని వచ్చేసా, కానీ అక్కడికి కనిపించలేదు. ఏదో జనసేన పార్టీ తరఫున మేము చేద్దామని వచ్చింది. ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రజల్లో ఉండాలి కాబట్టి జనసేన పార్టీ తరఫున ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎవరైనా వస్తారు. ఎలక్షన్లు అయిపోయినా సరే ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నిలబడే పార్టీ జనసేన పార్టీ. ఓకేనా, మీకు 5 years ఓకేనా. నేను మళ్ళీ నేను వస్తాను ఊళ్ళోకి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అన్ని రాసుకుని ఊళ్ళో కూడా ఏదైనా సమస్యలు ఉంటే రాసుకుని ఒక పేపర్ మీద అది చూపిస్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయ్యాం. ఓకే ఓకే. యాక్చువల్గా అయ్యో అదే పెన్షన్ వస్తుందా? అదే కదా. ఓకే ఓకే. ఆరోగ్యశ్రీ ఉందా? పిల్లలు ఏం చేస్తారు?